టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగలం యాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోబోతుంది. నర్సాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించే ఈ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు చంద్రబాబు. వీటిని విజయవంతం చేసేలా టీడీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించిన తరువాత చంద్రబాబు తొలిసారి జిల్లాల్లో పర్యటిస్తుండటంతో ఇరు పార్టీల నాయకులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ జరిగే చంద్రబాబు ప్రజాగలం యాత్ర ద్వారా రఘురామకృష్ణంరాజు పోటీపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన రఘురామ మెజారిటీ ప్రజలు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అనేక మంది స్పీకర్గా తనను చూడాలి అనుకుంటున్నారని తెలిపారు. ఇక కూటమి అభ్యర్థిగా పోటీ చేయటమే తన ఆశయమని రఘురామ స్పష్టం చేశారు కూడా. పాలకొల్లు సభలో రఘురామపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తాం. మనం కాదు, కొన్ని బ్లూ ఛానల్స్. సో అంచేత కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి, కనీసం 2 లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంట్కి అవకాశం వస్తుందేమో అని నా భావన. ఒకవేళ అది కాదు, ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి అని ఎత్తుని రాస్తే యాక్సెప్ట్ చేస్తాను. కేంద్రంలో ఉంటామా, రాష్ట్రంలో ఉంటామా, ఢిల్లీయా, అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి, కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తారు.